సమాజానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు తోట రవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన కిర్లంపూడి కొక్కండ రామ శేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ ఆళ్ల బాబులు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తోట రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట రవి మాట్లాడుతూ మనిషి లేకపోయినా మొక్క పెరగగలదని, మొక్కలు లేకపోతే మానవులతో పాటు సకల జీవరాశులు మనుగడ కష్టమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధిగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తోట గాంధీ, ఎంపీడీఓ బావిశెట్టి హరికృష్ణ, ఎంఈఓ టి జోసఫ్, డిప్యూటీ ఎంపీడీఓ ఎన్ సత్యప్రసాద్, ఏపీఓ నాయుడు, ఉపాధి హామీ జేఈ కుమారి, టెక్నికల్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, ఆచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమణ కుమారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కాంచనమాల, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, టీడీపీ నాయకులు తుమ్ము కుమార్, కుర్లా చిన్నబాబు, కాళ్ళ వెంకటేష్, ఆళ్ల శ్రీమన్నారాయణ, దాడి గోవిందు, చదరం శ్రీను, రమణ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పని ఇక్కడ పని చేయరు, అక్కడ పని చేస్తున్నారు. నువ్వు ఇచ్చిన లోకి వాళ్ళకి కొద్ది వెనకరారా బాయ్. ఓకే ఎలా చూడు పైకి. సార్ ఎత్తి ఎలా చూడండి సార్, వాటర్ వేస్తే ఎలా చూడండి. ఓకే మీరు ఓకే అల్లుడు ఎలా చూడు, ఇలా 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 చూడే ఆ బ్యానర్ సరిగ్గా పట్టుకోండి. ఏపీ గారు ఎలా చూడవా స్వామి. ఓకే ఏ అల్లుడు ఓకే ఓకే. హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని చెప్తే ప్రగతికి సామాన్య మార్గమని తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని క్షయం మంచి ప్రకృతిని అందమైన వాతావరణాన్ని కల్పించే విధంగా మంచి చెట్లను నాటుకుంటే చాలా ఆహ్లాదకరమైన విషయం. మా కళాశాల కూడా చాలా చక్కని వాతావరణం నడుస్తుంది. ఇంకా మంచి మంచి మొక్కలు వేసి మా కళాశాలలో ఇంకా మంచి వాతావరణాన్ని ఏర్పడుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన కిన్నప్పుడు మండలం ప్రతి గ్రామంలో ఇంచుమించుగా 100 మొక్కలు ప్రతి గ్రామం నాటడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని మనం నివారించి మొత్తం అందరూ కూడా మనం ఈ మొక్కలు పెంచుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుందనే భాగంగా మనం ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక మా ఎమ్మెల్యే జ్యోతిర్నేశ్వర్ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పచ్చదనం పరిసరం అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా పాటించి ప్లాస్టిక్ని బాగా నివారించి మనం డ్రైనేజ్లో ప్లాస్టిక్ అనేది వాడకుండా మొత్తం కూడా మొక్కలు అయి నాటి అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా చూసుకుంటారు కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.